హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ట్రెడిషనల్ అత్తాకోడలు. మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వచ్చేసి లాస్ట్ టైమ్ పోస్ట్ చేసిన వీడియోకి కంటిన్యూయేషన్ అనమాట. మీరు కనుక ఒకవేళ ప్రీవియస్ వీడియోని చూడకపోయినుంటే ఈ వీడియోకి ఎండింగ్‌లో ఎండ్ స్క్రీన్ మీద ఉంటుంది. తప్పకుండా ప్రీవియస్ వీడియోని కూడా చూసేయండి. అండ్ ఇక్కడైతే మేము రూమ్ చెక్‌ఔట్ చేసేసిన తర్వాత విజయవాడ నుంచి చీరాలలో ఉన్న రామాపురం బీచ్‌కైతే వెళ్తున్నాము. బీచ్ దగ్గర మనకి రిసార్ట్స్ కూడా అవైలబుల్‌లో ఉంటాయండి. కానీ మనం రూమ్ బుకింగ్ చేసుకోవాలి అనుకుంటే 15 డేస్ ముందే బుక్ చేసుకోవాలి. అందులోనూ లాంగ్ వీకెండ్ అంటే మాత్రం మనకు ఖచ్చితంగా రిసార్ట్ రూమ్స్ అనేవి అవైలబుల్‌లో ఉండవండి. మనం వెళ్ళే అట్‌లీస్ట్ ఒక 1 వీక్ ముందైనా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకొని వెళ్ళడం బెస్ట్ అనమాట. నాకైతే ఇక్కడ చీరాలలో రిసార్ట్ రూమ్స్ అయితే చాలా ఎక్స్‌పెన్సివ్ అనిపించాయన్నమాట. మాకైతే విజయవాడ నుంచి చీరాల బీచ్‌కి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 2½ అవర్స్ పట్టింది. ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్ అన్నీ కూడా చీరాల బీచ్‌కి వెళ్ళే రూట్ అండి. ఒక చిన్న విలేజ్‌లో నుంచి ఈ బీచ్‌కి వెళ్తామనమాట. బీచ్‌కి, ఆ విలేజ్‌కి ఆల్మోస్ట్ ఒక 2-3 కిలోమీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఉంది. మాకు కావాలి అనుకున్న రిసార్ట్‌లో అయితే మాకు రూమ్స్ అవైలబుల్‌లో లేవు. సో, మేము ఇంకా వేరే రిసార్ట్‌లో రూమ్ అయితే తీసుకున్నాము. ఫైనల్‌గా రూమ్‌కి చెక్ ఇన్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా బీచ్‌కి వచ్చేసామనమాట. నెక్స్ట్ డే మళ్ళీ హైదరాబాద్‌కి రిటర్న్ అయిపోవాలి కాబట్టి ఇక టైం వేస్ట్ చేయకుండా రూమ్‌లో చెక్ ఇన్ అయిపోయిన వెంటనే బీచ్ దగ్గరికైతే వచ్చేసాము. అప్పటికే ఆల్మోస్ట్ టైం అయితే 4:30 అయిపోయింది. ఆ రోజు వెదర్ కూడా చాలా బాగుంది. అండ్ ఎనీవే మనకి బీచ్ దగ్గర ఎప్పుడు కూడా కూల్ బ్రీజ్ ఉంటుంది కాబట్టి సూపర్‌గా అనిపించింది. ఇట్ వాస్ ఎ గుడ్ ఎక్స్‌పీరియన్స్. అక్కడ పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వాటర్‌లో, సాండ్‌తో. బీచ్ దగ్గర యూజువల్‌గా ఐస్ క్రీమ్స్, స్వీట్ కార్న్స్, స్నాక్స్ అన్నీ ఉంటాయి గదా! కానీ ఈ ఐస్ క్రీమ్ అయితే అసలు బాలేదనమాట. బీచ్ దగ్గర చిలక జోస్యం చెప్పేవాళ్ళు ఉంటారో లేదో నాకైతే ఐడియా లేదు గానీ, ఇక్కడ మాత్రం జోస్యం చెప్పించుకోమని అందరిని అడుగుతూ ఉన్నారు. బీచ్ అంతా ఒక రౌండ్ వేసేసి, మంచిగా అక్కడ ఉన్న స్నాక్స్ తినేసి రిసార్ట్‌కైతే వచ్చేసాము. రిసార్ట్‌లో చిన్న చిన్న క్యూట్ క్యూట్ బర్డ్స్, రాబిట్స్ కూడా ఉన్నాయన్నమాట. అవి పాపం దగ్గరికి వెళ్తే ఏమైనా ఫుడ్ పెడతారేమోనని చూస్తూ ఉన్నాయి. ఇక రాబిట్స్‌కైతే ఫుడ్‌గా సంథింగ్ ఆకుకూరలు ఇచ్చారు. రిసార్ట్స్‌లో ఏ రిసార్ట్ అయినా సరే ఇక్కడ మనకి ఏదైనా అరేంజ్‌మెంట్స్ కావాలి అంటే లైక్ క్యాండిల్ లైట్ డిన్నర్ కానీ, లేదంటే క్యాంప్ ఫైర్ ఆర్ బర్త్‌డే పార్టీస్ కానీ, యానివర్సరీ సెలబ్రేషన్స్ కానీ మనకి ఎలాగ కావాలంటే వాళ్ళు అలా అరేంజ్ చేస్తారనమాట. వాళ్ళ దగ్గర కొన్ని థీమ్స్ అనేవి ఉంటాయి. వాటిలో నుంచి మనకు నచ్చిన డెకార్‌ని మనం సెలెక్ట్ చేసుకుంటే అలా వాళ్ళు డెకార్ చేస్తారు. క్యాండిల్ లైట్ డిన్నర్‌కైతే వాళ్ళే మనకి డిన్నర్ కూడా పంపిస్తారు అక్కడికి బీచ్ దగ్గరికి. ఆ రోజే మేము అమ్మవారి దర్శనం చేసుకున్నాం కాబట్టి నో నాన్ వెజ్ అనమాట. వెజ్జే తెప్పించుకున్నాము. ఇంకా రూమ్‌కైతే వెళ్ళిపోయాము. ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఇంకా స్టార్ట్ అయ్యే ముందు ఇక్కడే మేము నాన్ వెజ్ ప్రిపేర్ చేయించుకొని ఫుడ్ తినేసేసి స్టార్ట్ అయ్యామనమాట ముందే. కానీ ఫుడ్ మాత్రం చాలా డెలిషియస్‌గా ఉంది. సూపర్‌గా ఉంది టేస్ట్ మాత్రం. కాస్ట్ కూడా ఏదైనా సరే 350 రూపీస్ బిలోనే ఉందనమాట. చాలా రీజనబుల్ ప్రైజెస్‌లో సూపర్‌గా ఉంది టేస్ట్ మాత్రం. ఇక ఆన్ ద వేలో స్నాక్స్ అయితే కొనుక్కున్నామనమాట కొన్ని. అండ్ ఫైనల్లీ హైదరాబాద్‌కైతే వచ్చేసాము. ఇది చూసారా రామోజీ ఫిల్మ్ సిటీ అనమాట. ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇక్కడైతే చాలా సేపు పట్టింది. ఈ 3 డేస్ మేము ట్రావెల్ అయితే చేస్తూనే ఉన్నాము కంటిన్యూయస్‌గా. చెక్ ఇన్ అవ్వటం అండ్ చెక్ ఔట్ చేయటం.
లాంగ్ డ్రైవ్ చేయాలని ఇష్టం ఉంటే ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు. నేనైతే బాగా ఎంజాయ్ చేశాననమాట. మనకి హైదరాబాద్‌కి దగ్గరలో ఏదైనా బీచ్ ఉంది అంటే అది నాకు తెలిసి మోస్ట్‌లీ చీరాల బీచే అయ్యుంటుంది. ఎవరికైనా బీచ్‌కి వెళ్ళాలి అని ఇంట్రెస్ట్ ఉంటే చీరాల బీచ్‌కైతే వెళ్ళండి. బాగా మంచిగా ఎంజాయ్ చేస్తారు. బీచ్‌ని విజిట్ చేసే ఒక 1 వీక్ ముందు రిసార్ట్‌లో రూమ్స్‌ని బుక్ చేసుకోండి. సో థట్ యూ విల్ ఎంజాయ్ ఎ లాట్. అండ్ ఇంతటితో హైదరాబాద్ టు చీరాల ట్రిప్ అయిపోయింది. అండ్ చీరాల టు హైదరాబాద్ రిటర్న్ కూడా అయిపోయామనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ వేసుకోండి. అండ్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ వచ్చే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. టేక్ కేర్. థాంక్ యూ ఫర్ వాచింగ్.